బాలీవుడ్ లో పెరుగుతున్న వానిటీ వ్యాన్ కల్చర్ పై ప్రముఖ హిందీ దర్శకుడు సంజయ్ గుప్తా చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్స్ ఒక్కొక్కరు 6-7 వానిటీ వ్యాన్స్ వాడుతూ బిల్డప్స్ ఇస్తున్నారట. నిర్మాతలను నిలువునా ముంచేస్తున్నారట. ఇది పరిశ్రమకు ఏమాత్రం మంచిది కాదని ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు బడా దర్శకుడు సంజయ్ గుప్తా. మామూలుగా అయితే హీరోలకు నిర్మాతలు రెమ్యునరేషన్ ఇస్తారు. అందుకు తగ్గట్లు కథానాయకులు డేట్స్ ఇస్తారు. దర్శకుడు సినిమా తీస్తాడు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. స్టార్డమ్ అందివచ్చిన హీరోలు ముఖ్యంగా బాలీవుడ్ లో వానిటీ వ్యాన్ కల్చర్ తెరలేపారు. రెమ్యునరేషన్ కాకుండా వానిటీ వ్యాన్స్ మెయింటెనెన్స్ కు ఎక్స్ట్రా పేమెంట్స్ డిమాండ్ చేస్తున్నారట. సాధారణంగా హీరోలు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి, పర్సనల్ యూసేజ్ కోసం ఓ లగ్జరీ వ్యాన్ ను ఉపయోగిస్తారు. దాన్నే వానిటీ వ్యాన్ అంటారు. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్ కు ఈ వానిటీ వ్యాన్ కల్చర్ వచ్చేసింది. ఒక 10 మంది స్టార్స్ ఒక్క చోట చేరితే లొకేషన్ చుట్టూ వానిటీ వ్యాన్స్ తో నిండిపోతుంది. అంతగా స్టార్స్ ఇప్పుడు వానిటీ వ్యాన్ పై ఆధారపడుతున్నారు. అయితే బాలీవుడ్ లో మాత్రం కొందరు స్టార్స్ ఒక్కొక్కరే 6-7 వానిటీ వ్యాన్స్ వాడుతున్నారట. ఒక్క హీరోకు ఇన్ని వ్యాన్స్ ఎందుకు అంటే, ఒకటి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవడానికి, మరో వానిటీ వ్యాన్ మేకప్ కు, ఇంకొకటి మీటింగ్స్ కు, మరొకటి పర్సనల్ యూసేజ్ కోసం, కిచెన్ కోసం, జిమ్ కోసం మరో 2, ఇలా ప్రతి చిన్నదానికి బాలీవుడ్ స్టార్స్ వానిటీ వ్యాన్స్ తో సెట్ కు వస్తున్నారట. పైగా వీటి ఖర్చులను మొత్తం నిర్మాత మీదే వేస్తున్నారట. 6-7 వానిటీ వ్యాన్స్ వాటిలోకి వాడే ఆయిల్ కూడా నిర్మాతలే భరించాలట. ఇదెక్కడి దారుణం అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు దర్శకుడు సంజయ్ గుప్తా. అయితే ఇదంతా న్యూ ఇయర్ స్టార్స్ తీసుకొచ్చిన కల్చర్ అని, అమితాబ్, అనిల్ కపూర్, హృతిక్ లాంటి నటులు కేవలం రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటారని, తమ స్టాఫ్ కు వాళ్లే శాలరీస్ ఇస్తారని సీనియర్ స్టార్స్ పై ప్రశంసలు కురిపించాడు సంజయ్ గుప్తా.